ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు కంప్లీట్గా రైతు బంధు డబ్బులు సంబంధించి లేటెస్ట్గా అప్డేట్ అవడం జరిగిందనమాట. సో ఎవరెవరికి రైతు బంధు డబ్బులు వర్తిస్తాయి, సో ఎవరెవరికి డబ్బులు వచ్చాయి, వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూసిన వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనకు వారికి రైతు బంధు కట్ అంటూ కూడా లేటెస్ట్గా ఇక్కడ అప్డేట్ చూసుకోవచ్చు అనమాట. సో మనకు కంప్లీట్గా రైతు బంధు పథకంలో కీలక మార్పులు చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించినట్లు తెలుస్తోంది. అధికారులు మనకు కంప్లీట్గా అధికారులు, ఉద్యోగులు, అలాగే ప్రముఖులు, భూస్వాములు అలాగే వ్యాపార వర్గాలకు నిలిపివేసే దిశగా కసరత్తు చేస్తున్నట్టు చూసుకోవచ్చు అనమాట. సో మనకు కంప్లీట్గా చూసుకోవచ్చు. సో అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రముఖులు, భూస్వాములకు, వ్యాపార వర్గాలకు సంబంధించి వారికి రైతు బంధు కట్ చేయాలని ప్రభుత్వం ఇది ఆలోచిస్తుంది. త్వరలో మార్గదర్శకాలు జారీ చేసి వచ్చే వానాకాలం నుంచి మనకు అమలు చేయాలని భావిస్తుంది అనమాట. సో పేదవారు, సన్నకారు, చిన్నకారు రైతులకు సంబంధించినటువంటి పథకం కాబట్టి సో రైతులకు మాత్రమే, పేద రైతులకు మాత్రమే సో రైతు బంధు డబ్బులు అమలు చేయాలని ప్రభుత్వం అయితే డిసైడ్ చేసింది. రైతు బంధుకు సంబంధించి 5 లేదా 10 ఎకరాల పరిమితి విధిస్తారని తెలుస్తుండగా చిన్న సన్నకారు రైతులకే సాయం అందించేలా మార్గదర్శకాలను రూపొందించనున్నట్లు సమాచారం అయితే చూసుకోవచ్చు అనమాట. అయితే బడాబాబులకు కంప్లీట్గా రైతు బంధు డబ్బులు కట్ చేయాలని అయితే ప్రభుత్వం ఆలోచించింది. సో 5 నుంచి 10 ఎకరాల వరకు అయితే సో రైతుల ఖాతాలో రైతు బంధు డబ్బులు వేయాలని ఆల్రెడీ అధికారులకు సో ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగిందనమాట. సో మనకు కంప్లీట్గా సో 10-15 రోజులు అవుతుంది సో రైతు బంధు డబ్బులు రైతుల ఖాతాలు వేయాలని చెప్పి. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క రైతు ఖాతాలో కూడా సో ఎకరం లోపు ఉన్న వాళ్ళకి కానీ ఎకరం పైన ఉన్న వాళ్ళకి కానీ ఇప్పటి వరకు డబ్బులు అయితే జమ కాలేదన్నమాట. సో అక్కడక్కడ కొంతమందికి మాత్రమే సో ఎకరం లోపు కానీ సో 30 గుంటలు కానీ ఎకరం పైన ఉన్న వాళ్ళకు అక్కడక్కడ మాత్రమే ఒక 10% మాత్రమే డబ్బులు అయితే జమ కావడం జరిగిందనమాట. అలాగే మనకు సో రైతు రుణమాఫీకి సంబంధించి కూడా మనకు త్వరలోనే వాటికి సంబంధించిన డబ్బులు కూడా మాఫీ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే రైతు బంధుకు సంబంధించి సో మిగతా వారి ఖాతాలో డబ్బులు ఎప్పుడు జమ అవుతాయి, యాసంగి సీజన్ వచ్చినా కూడా సో ఇప్పటి వరకు డబ్బులు ఇంకా రైతుల ఖాతాలో జమ కాలేదని రైతులు అయితే ఎదురు చూస్తున్నారు. సో మనకు ప్రభుత్వం నుంచి ఆల్రెడీ అప్డేట్ వచ్చిందనమాట. సో సంక్రాంతి లోపైన కంప్లీట్గా రైతు బంధు డబ్బులు సో అకౌంట్లో వేస్తారా లేదా అనే దాని గురించి రైతులు అయితే ఎదురు చూస్తున్నారనమాట. దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా వీడియో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో కంప్లీట్గా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఎంతమందికి రైతు బంధు డబ్బులు పడ్డాయో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఎంతమందికి రాలేవు కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ ఊరు, పేరు, జిల్లా కంప్లీట్గా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే కొత్తగా చూసిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.